యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనము. తండ్రి అయిన దేవునితో నీవు సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. ప్రియులారా, దేవుని వాగ్దాన వాక్యము. పరలోకమందున్న తండ్రితో నీవు సహవాసము చేయుచున్నావా? నీకు సమాధానము కావాలి అనంటే నీవు పరలోకమందున్న తండ్రితో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగుతుంది. నీవు మేలు కొరకు ఎదురు చూస్తున్నావా? నీవు పరలోకమందున్న తండ్రితో సహవాసము చేస్తే మేలు కూడా కలుగుతుంది. కాబట్టి పరలోకమందున్న తండ్రితో సహవాసము చేద్దాం, అప్పుడు సమాధానమును మేలును పొందుకుందాం. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా పరలోకమందున్న తండ్రి, మీ నామమును బట్టి మీకు వందనాలు. మీ వాగ్దాన వాక్యమును బట్టి వందనాలు. ఈ వాగ్దాన వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవించిన అందరినీ దీవించండి, వారి కుటుంబాలను దీవించండి. మాకు తండ్రిగా మీరు ఉన్నందుకు వందనాలు, మా సృష్టికర్తగా మీరు ఉన్నందుకు వందనాలు. అయ్యా, మేము మీ బిడ్డలముగా మీ పాద సన్నిధికి వచ్చి ఉన్నాం. మీతో సహవాసము చేసిన ఎడల మాకు సమాధానమును మేలును కలుగునని మీరు సెలవిస్తున్నారు. మీకు వందనాలు. మీతో సహవాసము చేయడానికి ప్రభువా మాకు సహాయం చేయండి. తద్వారా మాకు సమాధానమును మేలును మీరు కలుగచేయమని ప్రార్థన చేయించున్నాను. ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని దీవించండి. ప్రభువా, మీతో సహవాసము చేసి సమాధానమును మేలును పొందుకోవడానికి మీరే కృపను అనుగ్రహించండి. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.